కుసుమ్ కుమార్ గారు ఏమంటారు మేడం? సార్ చెప్తుంది కరెక్టేనా లక్ష్మణరావు గారు చెప్తున్నట్టు? రచ్చబండ కార్యక్రమంలో నాతో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకందరికీ నమస్కారం అండి. శ్రీనివాస్ గారు మీకు నమస్కారము. లక్ష్మణ్ గారు అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళకి మెంటల్ వచ్చినట్టుండదండి. ఎందుకంటే ఈ 100 రోజుల పాలన బ్రహ్మాండంగా ఉందని చెప్పి ప్రజల్లోకి ఎక్కడికి మా టీడీపీ నాయకులు కానీ ఉమ్మడి పార్టీ యొక్క నాయకులు జనసేన కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు పోయినా కూడా బ్రహ్మాండంగా ప్రజలు స్వీకరిస్తా ఉన్నారు. వాళ్ళు చేసేటటువంటి మంచి పనుల వల్ల వాళ్ళకి ఒక బ్రహ్మరథం పడతా ఉన్నారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు దాంకునే పరిస్థితి వచ్చింది. వీళ్ళ నాయకులు కానీ ఇది గడప గడప అని ఒక ప్రోగ్రాం చేశారు. ఆ గడప గడప ప్రోగ్రాం పోతే ఆడవాళ్ళు అయితే కనుక నడుం బిగించి ఇంకా ఏది దొరికితే దాంతో వాళ్ళకి స్వాగతం పలకాలనేటటువంటి పరిస్థితి మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. కానీ ఇప్పుడు లక్ష్మణ్ గారు ఒక మాట అంటున్నారు, వరద బాధితులు వస్తే వాళ్ళకి చాలా మంది డొనేట్ చేస్తారని. అవును, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయన మొహం చూసి ఆయన 74 సంవత్సరాల వయసున్నా కూడా ఆయన నీళ్ళల్లో దిగి ప్రతి చోట కూడా ఆయన పరిశీలించి ఎంత మేర నష్టం కలిగింది, అక్కడ వెహికల్స్ పాడైపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ చేపిస్తామని చెప్పి వాళ్ళ కుటుంబాలకన్నిటి కూడా భరోసా ఇచ్చి ఆయన ముందుకెళ్లారు. కాబట్టి చాలా మంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఈ బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు అదే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ మొహం చూసి ఎవరు కూడా సాయం చేస్తుంటారండి. అన్నం పొట్లాలు కానీ నీళ్లు కానీ ఏవైనా సరే ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి సాయం చేస్తున్నారండి. దేనికి చేస్తున్నారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈరోజు చాలా మంది దాతలు ముందుకు రావడం జరిగింది. గతంలో మీ మొహం చూసి మిమ్మల్ని నమ్మి ఎవరు కూడా ₹1 కూడా ముందుకు వచ్చి ఇస్తామని చెప్పినటువంటి దాఖలు ఎక్కడా లేవు. మరి ఇసుక గురించి మాట్లాడుతున్నారు. ఇసుక గురించి ఇన్ని కిలోమీటర్లు అని చెప్పి పరిధి పెట్టి అంటే 20 కిలోమీటర్లకు అయితే కానీ మినిమం ఛార్జ్ ఉంటుంది. 20 కిలోమీటర్ల పైన పోతే కనుక 1 కిలోమీటర్కి ఇంత అని చెప్పి ఛార్జ్ చేయడం జరిగింది. మరి డీజిల్ ఖర్చు మరి వెహికల్ ఖర్చులు వస్తాయి కదండి. మరి ఇసుక గురించి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు వర్షాకాలం ఇసుక కనుక తవ్వినట్లయితే కనుక ఊర్లని కొట్టుకొని పోయే పరిస్థితి వస్తుంది. ఉదాహరణకు మా రాజంపేట అన్నమయ్య జిల్లాలో రాజంపేటలో గతంలో చూసాం మనం అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిపోయింది. ఎవరి వల్ల తెగిపోయింది? ఇట్లా వర్షాకాలంలో వాళ్ళు కొక్కిలేళ్ళు పెట్టి ఎంత లోతంటే బావులుగా ఇసుక తవ్వడం వల్ల అక్కడ వరదలు వచ్చి డ్యామ్ తెగిపోయి మొత్తం ఊర్లని కొట్టుకోపోయినాయి. ఆ పరిస్థితి తెలుగుదేశం గవర్నమెంట్ రానివ్వరండి చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా చూసి మంచి చెడ్డలను ఆలోచించి ఎక్కడ ఏంటి ఏం చేయాలనేది బాగా తెలిసినటువంటి వ్యక్తి. మీ దగ్గర పాఠాలు నేర్చుకునే పరిస్థితిలో మేము లేము. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నారు ఇది పొంగనూరు పాప గురించి. పొంగనూరు పాప గురించి ఆమె ఇంకొక ఇద్దరు మహిళలు కూడా మాట్లాడుతున్నారు. శ్యామల, రోజా. మదనపల్లిలో రెవెన్యూ ఫైల్ పోతే ఫ్లైట్లు వేసుకొని వచ్చినారు. పొంగనూరు పాప చనిపోతే ఎందుకు చూడలేదండి? పొంగనూరు పాప చనిపోయిన విషయంలో అన్ని కూడా ఆరాలు తీస్తా ఉన్నారు. దానివల్ల చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడినారు. ఏ విధంగా చనిపోయింది, దేనికి చనిపోయింది, వాళ్ళ కుటుంబంలో ఏ విధంగా నష్టం కలిగిందని చెప్పి. లక్ష్మణ్ గారు మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా, నేను మాట్లాడేటప్పుడు మీరు వినండి. అక్కడ లోకల్ గా మా తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ పరామర్శించడం జరిగింది. వాళ్ళ పాపకు జరిగినటువంటి నష్టం ఏ విధంగా జరిగింది, ఫైనాన్స్ వల్ల అది జరిగిందని చెప్పి మ్యాటర్ బయటకు వచ్చింది. కాబట్టి ఎవరు వాళ్ళ మూలాలు ఏంటి కనుక్కొని వాళ్ళ కఠినమైన శిక్షలు వేయించాలని చెప్పి ఈ రోజు మహిళా మినిస్టర్ గారు కూడా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ప్రెస్ మీట్ కూడా పెట్టారు. కాబట్టి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ లో కానివ్వండి, జనసేన ఈ ఉమ్మడి పార్టీ యొక్క గవర్నమెంట్ లో రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో మాకు బాగా తెలుసు. మేము బాగా రక్షించుకుంటాము ఆడపిల్లల్ని. ఎందుకంటే మహిళా పక్షపాతి పార్టీ ఏదైనా ఉంటే అంటే తెలుగుదేశం పార్టీ. గతంలో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందే ఆడవాళ్ళ గురించి. తండ్రి ఆస్తుల సమాన హక్కు కల్పించినటువంటి గొప్ప చరిత్ర తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఉండేటటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారు పార్టీ కాదండి. ఏది తండ్రి ఆస్తులు సమాన హక్కు కల్పించి తెలుగుదేశం పార్టీ ఎన్టీ సమాన హక్కు కల్పించింది భారత రాజ్యాంగం. ఆ చట్టం ఎన్టీ రామారావు కాదు, మీరు తెలుసుకోవాలి. అవి చట్టాల్లో ఉండేవి, చట్టాల్లో ఉండేవి. ఎన్టీ రామారావు ఎక్కడ ఆర్టికల్ రాయలేదు, ఆయన భారత రాజ్యాంగం రాయలేదు సమాన హక్కు కల్పించడానికి. మీరు తెలుసుకోవాలా న్యాయ వ్యవస్థలోని ఏమున్నాయో, ఏం చేస్తావో, ఏం చేయగలరో తెలుసుకోవాలా. ఎన్టీ రామారావు చేస్తాడు, ఎన్టీ రామారావు చేస్తాడే తండ్రి హక్కులో ఇవ్వడానికి. రైట్, ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు మేడం కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. రైట్ ఓకే లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం మేడం కంప్లీట్ చేయండి.
అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాజారెడ్డి రాజ్యాంగంగా తీసుకొచ్చి ఏవి కూడా అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి చరిత్ర మీకు లేదు. అవన్నీ అమలు చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఎన్టీ రామారావు గారి గురించి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని అమలు చేసినట్టు తెలుసుకోండి లక్ష్మణ్ గారు. మీరు మధ్యలో మాట్లాడకండి. కాబట్టి మీరు మాట్లాడేప్పుడు నేను మీకంటే గట్టిగా మాట్లాడగలుగుతాను నేను. కానీ ఇప్పుడు మనం చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఏదైనా సరే వాస్తవాలు ప్రజలకు తెలిసే విధంగా మనం మాట్లాడాల్సింది మీరు చర్చలకు రావడం జరిగింది. లక్ష్మణ్ గారు మీరు మాట్లాడకండి. మేడం ఫైనల్ గా చెప్పండి. ఫైనల్ గా లక్ష్మణ్ రావు గారు అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే చాలా అందంగా ఉన్నింది, చాలా గౌరవంగా ఉన్నింది ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం. ఏ కార్యక్రమం చేసినా మేమే సక్సెస్ సాధించాం. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అంతా డొల్లగా కనిపిస్తుంది అంటారు. దానికి సమాధానం చెప్పండి. అందుకేనండి 11 సీట్లు పరిమితం చేసింది ప్రజల కదా ఓట్లు వేసింది. 11 సీట్లకు పరిమితం ఎందుకు చేసినారు? కాదు, చెత్త ప్రభుత్వాన్ని ప్రజలకు అందించి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు కాబట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. మన పవన్ గారు కూడా కొండపైన ఒక మాట చెప్పారు. మరి ఆ వెంకటేశ్వర స్వామి చెప్పించినట్టున్నారు. ఆ 11 సీట్లు కూడా రావు ఈసారి మీకు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రతిపక్షంలో ప్రజలకి ఏం చేయాలో, ఒకవేళ అధికార పార్టీ వాళ్ళు చిన్న పొరపాట్లు చేస్తే వాటి విషయాల గురించి మీరు బయటకు చెప్పి ముందుకు రావాలని రాండే కానీ ఈ విధంగా దుర్మార్గంగా మాట్లాడి రౌడీ మాటలు మాట్లాడితే ఎవ్వరు ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి మీరు కొంచెం మితంగా మాట్లాడండి. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోండి. రాష్ట్రంలో అంత పెద్ద విపత్తు వచ్చి విజయవాడ అంతా కూడా మునిగిపోయి ఎంతో నష్టం కలిగితే మీరు ఆయన అంత కష్టపడి పని చేస్తామంటే మీరేం చేస్తారండి? లడ్డు ప్రసాదంలో జంతువుల నెయ్యిని కలిపి, తక్కువ రకం నెయ్యిని కలిపి ప్రజలు పంచిపెట్టారు. ఇంకా సిగ్గుచేటు ఎవరైనా చేస్తారా ఆ పని? మీకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సిగ్గుండాలా? రాష్ట్ర ప్రజలను లక్ష్మణ్ రావు గారు అవతల మహిళా నేత ఉన్నారు. లక్ష్మణ్ రావు గారు ప్లీజ్. ఒక్క నిమిషం. రైట్ ఒక్క నిమిషం ప్లీజ్. అది కోర్టు పరిధిలో ఉంది. అది రైట్ గారు రైట్ ఒక్క నిమిషం ప్లీజ్. రైట్ లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం. కుసుమ గారు నీకు తెలియదు. పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ వాళ్ళ పిల్లలతో కూడా డిక్లరేషన్ ఇచ్చి చెప్పింది మీరు తెలుసుకున్నాం. రైట్ ఒక్క నిమిషం మేడం ప్లీజ్. కాబట్టి మీకు చట్టాల గురించి మీకు తెలియదు. ఏం మాట్లాడుతున్నారండి శ్రీనివాస్ గారు? అయినా గమ్మనడం చెప్పండి. ఒక్క నిమిషం. రైట్ లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం. రైట్ కుసుమ్ గారు ఒక్క నిమిషం. సార్ ఆయన చెప్తున్నది విన్నారు కదా, అసలు డిక్లరేషనే లేదనేసి కోర్టు చెప్పింది అంటారు లక్ష్మణ్ రావు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే దంపతులతో వచ్చి వాళ్ళు అసలు పట్టు వస్త్రాలు ఇచ్చారండి? స్వామి ప్రసాదం తీసుకున్నారు, ఎందుకు తీసుకోలేదు? దాంట్లో మీరు జంతువులు కలిపినారు కాబట్టి మీరు ప్రసాదం తీసుకోవాలా? డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు? తెలుగు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కడగరు కదమ్మా. పవన్ కళ్యాణ్ గారు కడగొచ్చా మెట్లు? మొత్తం కడగలు కదా. పవన్ కళ్యాణ్ ఎప్పుడు మొత్తం అయ్యాడు? పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గా మారిందా? లాంగ్వేజ్ వద్దు లక్ష్మణ్ రావు గారు ప్లీజ్. లక్ష్మణ్ రావు గారు లక్ష్మణ్ రావు గారు మెట్లు కడగాలని, అది మహిళలే కడగాలని రూల్ లేదు సార్. అది ఎవరైనా మొక్కుకుంటే చేయొచ్చు. రూల్ మీ యొక్క శాస్త్రాలు, మీ యొక్క ఏవైతే మీరు చెప్తున్నారో సనాతన ధర్మాలు చెప్తూ ఉన్నాయి. రూల్ కాదు, రూల్ మీ దాంట్లో పెట్టుకున్నారు. ఆడవాళ్ళే కడగాలి, ఆడవాళ్ళే ఇచ్చేయాలి, ఆడవాళ్ళ బొట్లు పెట్టాలి, ఆడవాళ్ళ పూజలు చేయాలని. మీరు ఎప్పుడైనా తిరుమలకి అట్లా వెళ్ళారా? కుసుమ్ కుమార్ గారు ఒక్క నిమిషం. చెప్పండి, నాకు అర్థం కావట్లా. రోడ్ల మీదకి రావచ్చా? పవన్ కళ్యాణ్ వ్యక్తి సూక్తులు తప్పచ్చా? సూత్రులు కదా, ఈ అందరూ సూత్రులే కదా, నాలుగు కోయమన్నారు కదా. ఇదే సనాతన ధర్మం.
సోమల చేసిన ఉంది కదా నిర్ణయించినట్టు కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. ఆయన 20 రైట్ రైట్ బట్టి అన్ని మొత్తం ఒక్క గెలిచారు. నిమిషం సార్, ఈ కుసుమ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ నిజంగా శాతం వీళ్ళు పాటించినట్లయితే ఈ కూతురు జోగిని చేయగలరా కూడా ఒక జోగిని అవకాశాలుగా తయారు చేసి రోడ్డు మీద పెట్టి వాళ్ళే వాడుకోవడానికి చెప్పగలరా? ఏం మాట్లాడతారు సార్? ఎవరి మాట్లాడుతున్నారు, మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. మీరు ఎక్కువ మాట్లాడతారు. లక్ష్మణ్ రావు గారు, మీరు టాపిక్ ఎక్కడికి వెళ్తున్నారు? ప్లీజ్ రైట్, 1 minute ప్లీజ్ టాపిక్. మేడం